హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేటప్పటికి కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్. జనరల్గా ఈ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అనేది జనరల్గా మనకి 2 టైప్స్లో ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సిరీస్ కాంబినేషన్, సెకండ్ వన్ ప్యారలల్ కాంబినేషన్. ఇప్పుడు మనం ఇందులోని సిరీస్ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. సిరీస్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది వోల్టేజ్ డివిజన్లో చెప్పాలి. సో సిరీస్ కాంబినేషన్ ఇన్ వోల్టేజ్ డివిజన్. దీని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కన్సిడర్ చేయాలి అంటే ఒక సర్క్యూట్ ని కన్సిడర్ చేయాలి. ఆ సర్క్యూట్ లోని రెసిస్టర్స్ అనేది ఎలా ఉంచాలి అంటే సిరీస్ లో ఉంచాలి. బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సిరీస్. సో ఇక్కడ మనకి సిరీస్ లో కన్సిస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 నోబ్స్ ని కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ నోబ్ ని నోబ్ ఏ కింద తీసుకున్నాము, సెకండ్ నోబ్ ని నోబ్ బి కిందకి కన్సిడర్ చేశాను. నోబ్ ఏ నోబ్ బి అనేది కన్సిడర్ చేసుకున్న దాని తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక వోల్టేజ్ తోటి కనెక్ట్ చేశాను. నోబ్ ఏ అండ్ నోబ్ బి ఏదైతే ఉందో దీన్ని టోటల్ వోల్టేజ్ తో కన్సిస్ట్ చేశాను. టోటల్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ వి తో డిఫైన్ చేస్తారు. ఈ టోటల్ వోల్టేజ్ అనేది దేనికి కనెక్ట్ అయింది, నోబ్ ఏ నోబ్ బి కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది నోబ్ ఏ వైపు నుంచి మనకి ఒక 2 రెసిస్టర్స్ ని కన్సిడర్ చేయాలి. ఆ రెసిస్టర్స్ కూడా మనం సిరీస్ లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 2 రెసిస్టర్స్ ని సిరీస్ లోని కనెక్ట్ చేశాను. సిరీస్ లో కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ది రెసిస్టర్ అంటే జనరల్ గా మనం ఏ లెటర్ తో డిఫైన్ చేస్తాం, ఆర్ తో డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ రెసిస్టర్ ని R1 కిందకి డిఫైన్ చేస్తాను, సెకండ్ రెసిస్టర్ ని R2 కిందకి డిఫైన్ చేస్తాను. R1 R2 అనేది 2 రెసిస్టర్స్ ఉండేటప్పుడు దీని యొక్క వోల్టేజ్ ఏమవుతుంది, V1 అండ్ V2 అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నది ఏదైతే సర్క్యూట్ ఉందో ఈ సర్క్యూట్ కి కరెంట్ అనేది సేమ్ గా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ని ఏ లెటర్ తో డిఫైన్ చేస్తామంటే ఐ తో డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ కరెంట్ అనేది సేమ్ గా ఫామ్ అవుతుంది కాబట్టి ఐ అనే లెటర్ తో డిఫైన్ చేశాను. ఇదే మ్యాటర్ పైన ఉంటే చూడండి, ద 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ద సిరీస్ సిన్స్ ద సేమ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద బోత్ ఆఫ్ దెమ్ అప్లైయింగ్ ద ఓమ్స్ లా టు ఈచ్ ఆఫ్ రెసిస్టర్ వి అబ్టైన్. ఇప్పుడు మనం తీసుకున్నది ఏదైతే ఈ సర్క్యూట్ ఉందో ఈ సర్క్యూట్ లో ఉన్న రెసిస్టెన్స్ కి మనం ఏం అప్లై చేయాలి అంటే ఓమ్స్ లాని అప్లై చేయాలి. ఓమ్స్ లాని అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓమ్స్ లా డెఫినేషన్ తెలియాలి. ఓమ్స్ లా అంటే ఏంటి, ద రిలేషన్ బిట్వీన్ ద వోల్టేజ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. దీని యొక్క రిలేషన్ మనం ఏమంటాము, ఓమ్స్ లా అంటాం. ఫ్రమ్ అకార్డింగ్ టు దట్ డెఫినేషన్ మనకి ఫార్ములా ఏమని తెలుసామా, V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. ఫ్రమ్ దట్ కండిషన్ ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి 2 వోల్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వోల్టేజెస్ తీసుకుంటాం. V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I అనేది సేమ్ కాబట్టి I ఒకటే రాసాము. రెసిస్టర్స్ మనకి 2 ఉన్నాయి కాబట్టి R1 అనే దాన్ని ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 కింద తీసుకోండి. సెకండ్ వన్ ఏమనుకుంటారు, V2 ఈజ్ ఈక్వల్ టు IR2 అనే దాన్ని తీసుకుంటారు. దీన్ని ఈక్వేషన్ 2 కింద డిఫైన్ చేయండి. ఇప్పుడు కింద మనం ఏం రాస్తాం, ఇఫ్ వి అప్లైయింగ్ ద KVL Kirchhoff voltage law to the loop moving in the circular wise direction. ఇప్పుడు మనం తీసుకున్నది ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ కి మనం ఏం అప్లై చేయాలి అంటే KVL ని అప్లై చేయాలి. KVL అంటే ఏంటి, కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లాని మనము ఆ సర్క్యులర్ లూప్ లోని అప్లై చేసేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పెట్టినట్టయితే మనకు ఒక ఈక్వేషన్ జనరేట్ అవుతుంది. ఆ ఈక్వేషన్ జనరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి KVL యొక్క డెఫినేషన్ తెలియాలి. KVL అంటే ఏం చెప్పాను, కిర్చాఫ్ వోల్టేజ్ లా అని చెప్పాను. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏదైతే ఉందో దాన్ని మనము దాని యొక్క డెఫినేషన్ ఏమని చెప్తారు అంటే, ఎప్పుడైతే మనం ఒక సర్క్యులర్ లూప్ కి మనం వోల్టేజ్ అనేది ఇస్తాము, ఇక్కడ ఉన్న వోల్టేజ్ మొత్తం కూడా ఏమైపోతుంది అంటే 0కి ఈక్వల్ అయిపోతుంది. ఫ్రమ్ దట్ కిర్చాఫ్ లా ఈక్వేషన్ మనకి ఏమని రాయొచ్చు అంటే V మైనస్ V1 మైనస్ V2 అంటే టోటల్ వోల్టేజ్ మైనస్ రెసిస్టెన్స్ R1 వోల్టేజ్, రెసిస్టెన్స్ R2 వోల్టేజ్. అవన్నీ కూడా ఏమైపోవాలి, అకార్డింగ్ టు ద KVL మనకి కిర్చాఫ్ వోల్టేజ్ ల ప్రకారంగా వోల్టేజ్ అన్ని కూడా ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో 0ని ఈక్వేట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాస్తాము అంటే చూడండి, V మైనస్ V1 అంటే ఆల్రెడీ తెలుసు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2 ఇక్కడ ఈక్వేషన్ 1 and 2 చూడండి, 1 లోని V1 యొక్క వాల్యూ ఉంది, 2 లోని V2 యొక్క వాల్యూ ఉంది. సో సబ్స్టిట్యూట్ మనం ఇక్కడ చేస్తే మనకి ఏమొస్తుంది, IR1 మైనస్ IR2 అనేది వస్తుంది. IR1 మైనస్ IR2 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. క్లియర్.
ఫ్రమ్ దట్ కండిషన్ ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, v మైనస్ ఐని కామన్ తీస్తే r1 ప్లస్ r2 అనేది వస్తుంది. ఇప్పుడు r2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి నాకు ఏం కావాలి అంటే i అనే వాల్యూ కావాలి కాబట్టి సో ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాను అంటే i ఈజ్ ఈక్వల్ టు v బై r1 ప్లస్ r2. i ఈజ్ ఈక్వల్ టు v బై r1 ప్లస్ r2. ఇక్కడ i అంటే కరెంట్, v అంటే వోల్టేజ్, r1 అండ్ r2 అనేది టోటల్ రెసిస్టెన్స్ కిందకి వస్తుంది. క్లియర్? ఆల్రెడీ మనం ప్రీవియస్ సెక్షన్ లో ఏమని చూసాము, i ఈజ్ ఈక్వల్ టు v బై r1 ప్లస్ r2 అనేది చూసుకున్నాం. దాన్ని ఇక్కడ ఈక్వేషన్ 3 కింద డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం i అంటే ఏమని చెప్పాము, i ఈజ్ ఈక్వల్ టు కరెంట్, v అంటే టోటల్ వోల్టేజ్, అండ్ r1 r2 అంటే ఏంటమ్మా టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్. క్లియర్? ఇప్పుడు చూడండి, ద ఈక్వివాలెంట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ అ సిరీస్ ఈజ్ ద number of individual resistance. మనము ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ని మనం కన్సిడర్ చేసినా ప్రతి ఒక్క రెసిస్టెన్స్ కి కూడా ఇండివిజువల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారు. అది ఏ విధంగా ఇండివిజువల్ గా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ జనరల్ కేసెస్ అనేది తీసుకోవాలి. ఈ జనరల్ కేసెస్ పైన మనం తీసుకున్న కండిషన్ అనేది కరెక్టా కాదా అనేది చూడాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని తీసుకోవాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ని కన్సిడర్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎందుకు కన్సిడర్ చేసాము, ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ తీసుకున్నా సరే ప్రతి ఒక్కదానికి ఇండివిజువల్ గా రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే పైన దాన్ని బట్టి చూసుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ని తీసుకున్నారు. ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది అంటే r1 ప్లస్ r2 సో ఆన్ ఎక్కడి వరకు rn వరకు తీసుకుంటాం. సో r1 ప్లస్ r2 సో ఆన్ rn టు డిటర్మైన్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఈచ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్క రెసిస్టెన్స్ యొక్క వోల్టేజ్ ని మనం ఇప్పుడు డిటర్మైన్ చేస్తాం. ఇప్పుడు దీని గురించి మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్ 3 ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1 we get మనము ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళేసి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 1 ఆల్రెడీ మనం చూసి ఉంటారు. ఏమని వచ్చింది, v1 ఈజ్ ఈక్వల్ టు ir1 v2 ఈజ్ ఈక్వల్ టు ir2 అనేది వచ్చింది. అవునా? 3ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంటుంది, v1 ఈజ్ ఈక్వల్ టు i అంటే వాల్యూ ఎంత, v బై r1 ప్లస్ r2. ఇంకా మనకి అక్కడ బ్యాలెన్స్ ఏం మిగిలిపోయింది, r1 మిగిలిపోయింది కాబట్టి సో r1 రాసాం. ఇక్కడ దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, v1 ఈజ్ ఈక్వల్ టు r1 బై r1 ప్లస్ r2 ఇంటూ v కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఈ విధంగా చూసినట్టయితే మనకి వోల్టేజ్ 1 వాల్యూ అనేది మనకు వచ్చింది. ఇక్కడ v1 అంటే మనకి ఏంటి, v1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు, v1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వోల్టేజ్ ఆఫ్ దేనికి ఫస్ట్ వోల్టేజ్, రెసిస్టెన్స్ r1 యొక్క ఫస్ట్ వోల్టేజ్. అండ్ r1 అంటే ఫస్ట్ రెసిస్టర్ అండ్ r1 ప్లస్ r2 అంటే టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ క్యాపిటల్ V దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే టోటల్ రెసిస్టెన్స్, టోటల్ వోల్టేజ్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, టోటల్ వోల్టేజ్. r1 ప్లస్ r2 అంటే ఏంటి అంటే టోటల్ రెసిస్టెన్స్. దీన్ని ఈక్వేషన్ 4 కింద డిటర్మైన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం తీసుకున్నది ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి 1 లో సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు v1 వోల్టేజ్ అనేది వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు మనం తీసుకున్న ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుందో అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, 3ని తీసుకెళ్ళి 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మళ్ళీ 3ని తీసుకెళ్ళేసి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. అమ్మా ఇదే కదా ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో మనకి ఏముంది, v2 ఈజ్ ఈక్వల్ టు ir2 అని ఉంది. v2 ఈజ్ ఈక్వల్ టు
ఐ అంటే మనకి ఎంత వచ్చిందమ్మా v/r1 ప్లస్ r2. ఇంకా మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఏం మిగిలిపోయింది, r2 మిగిలిపోయింది. సో యూ హ్యావ్ టు బి రైట్ r2. v2 ఈజ్ ఈక్వల్ టు v/r1 ప్లస్ r2 ఇంటూ r2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, v2 ఈజ్ ఈక్వల్ టు r2/r1 ప్లస్ r2 ఇంటూ మనకి v2 వాల్యూ వచ్చింది. దాని ఈక్వేషన్ 5 కిందకి మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ తీసుకున్నది ఈక్వేషన్ 4 అండ్ 5 ఏదైతే ఉందో దీన్నే సిరీస్ కాంబినేషన్ అని అంటారు. లాస్ట్ లో మనం అదే రాస్తాం. ఇక్కడ చూడండి v1 అంటే నేను చెప్పాను ఫస్ట్ వోల్టేజ్ అని చెప్పాను, v అంటే టోటల్ వోల్టేజ్, r1 r2 అంటే టోటల్ రెసిస్టెన్స్. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా v2 అంటే ఏంటి అంటే సెకండ్ వోల్టేజ్, r1 ప్లస్ r2 అంటే టోటల్ రెసిస్టెన్స్, v అంటే టోటల్ వోల్టేజ్ కింద తీసుకుంటాం. Equation 4 and 5 is called series combination of resistor in voltage division. వోల్టేజ్ డివిజన్ లోనే రెసిస్టర్స్ అనేది సిరీస్ రెసిస్టర్ లో ఉంటే మనకి వోల్టేజ్ v1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే r1/r1 ప్లస్ r2 ఇంటూ v. అదే v2 వాల్యూ వచ్చేటప్పటికి r2/r1 ప్లస్ r2 ఇంటూ v అనేది వస్తుంది. అయితే ఇక్కడ వరకు అయితే మనకి సిరీస్ కాంబినేషన్ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్యారలల్ కాంబినేషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు థ్యాంక్ యూ.